సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఇష్యూ ఇప్పుడు మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా సంచలనం క్రియేట్ చేసింది సార్. అంటే అమ్మాయిల బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టారు. 2 నెలల నుంచి ఇదంతా జరుగుతుంది. 300కి పైగా వీడియోలు ఉన్నాయని చెప్పేసి అమ్మాయిలందరూ కూడా విద్యార్థులందరూ కూడా బయటకొచ్చి ఆందోళన అయితే చేస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యి ఎంక్వైరీ కమిషన్ అయితే పెట్టారు సార్. మరి ఇష్యూ మొత్తాన్ని ఏ విధంగా చూస్తారంటారు? అయితే కొంతమంది యాజమాన్యం ఎవరైతే దీనికి కారణమైన అమ్మాయిని పంపించేశారు సీక్రెట్‌గా అని చెప్పేసి కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి సార్. ఏ విధంగా చూస్తారు సార్ మీ ఇష్యూ? ఇది వాంటెడ్ గానే జరిగి ఉండొచ్చు. కాకపోతే దీన్ని మినిమైజ్ చేసి, అంటే ఈ లెవెల్లో జరిగింది అనేది కాకుండా తక్కువ స్థాయిలో జరిగింది, మహా అయితే ఒక 2-3 రికార్డ్ అయి ఉంటారు అని దీన్ని నిడివి తగ్గించడం ద్వారా దీన్ని అణగదొక్కాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం వ్యవహరిస్తుందేమో. ప్రభుత్వం మాత్రమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్, అంటే ప్రభుత్వము అనే ఏ సెన్స్లో అంటున్నానంటే పోలీస్ డిపార్ట్మెంటు మేనేజ్మెంట్ వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కయి దీని ప్రభావాన్ని తగ్గించడం ద్వారా డైల్యూట్ చేసేటువంటి ప్రయత్నం ఏదో జరుగుతోంది అనేది ఒక డౌట్. ఎందుకు ఆ డౌట్ అంటే, ఎవరో ఒక అమ్మాయి దీని మీద, అంటే ఏదో పర్సనల్ లెవెల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి పడక అలా చేసుకున్నారు. అది టార్గెట్ చేసింది ఒకళ్ళిద్దరినే. ఆ ఉద్దేశంతో పెట్టారు కెమెరా, వాళ్ళని బెదిరించడం కోసం అనేది ఏదో డైల్యూట్ చేసి దాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతోంది అనేది వాస్తవం. కానీ 3 నెలల నుంచి కెమెరాలు ఉంటే ఒకళ్ళిద్దరు రికార్డ్ అవడం కాదు, అసలు మొత్తం ప్రపంచం అంతా రికార్డ్ అయి ఉంటుంది. రికార్డింగ్ దగ్గర ఉన్న తర్వాత బెదిరింపులు ఎలా ఉంటాయి, బ్లాక్ మెయిలింగ్ చేయటం అనేది ఏదో ర్యాన్సమ్ కోసం చేయరు, ఆ ర్యాన్సమ్ వేరే ఉంటుంది. రెండోది, ఈ వీడియోస్ అన్నీ ఎక్కడికి పంపవుతాయి, ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది అంటే, ఇవి రకరకాల వెబ్సైటుల్లో దర్శనమిచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎవరి జీవితాలకి ప్రైవసీ లేదు. ఇప్పుడు అంత పెద్ద వీళ్ళేదో బాత్రూముల్లో కెమెరాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ నిజానికి టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే, ఒక ఫోన్ని ట్రాక్ చేసి దాన్ని కంట్రోల్లోకి తీసుకుని, దాని కెమెరాని కంట్రోల్లోకి తీసుకుని ఆ కెమెరా ద్వారా వాళ్ళ జీవితాలను రికార్డ్ చేసేటువంటి దాకా వెళ్ళిపోయాం కదా మనం. ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే స్మార్ట్ టీవీని కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళ డ్రాయింగ్ రూమ్లో ఏం జరుగుతోందో చూసే పరిస్థితికి వెళ్ళిపోయింది ప్రపంచం, టెక్నాలజీ. సో ఈ లెవెల్లో నడుస్తోంది. ఎవరు హైడ్ అయి లేరు, ఎవరికి ప్రైవసీ లేదు. అందరి ప్రైవసీలని చంపేస్తున్నారు నెమ్మదిగా. చాలామంది అనుకుంటారు, అంటే వీడియో కాల్ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉంది వ్యవహారం అనుకుంటారు. అలా అనుకుని ఆ భ్రమలో కొన్ని న్యూడ్ కాల్స్ కూడా నడుస్తాయి. కానీ ఇది మూడో కంటి దగ్గర ఎక్కడో రికార్డ్ అవుతుంది అనేటువంటి ఇంగితమో జ్ఞానమో వీళ్ళ దగ్గర ఉండదు. అవి ఇంకెక్కడో ఏదో పౌర్ణ సైట్లో ఎప్పుడో ఒక 5 ఏళ్ల తర్వాత దర్శనం ఇచ్చే ప్రమాదం ఉంది, జరిగినాయి. జరిగి వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి వచ్చిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు ఈ కాలేజీ విద్యార్థినుల భయం అదే, మా జీవితాలు రేపు పొద్దున ఎక్కడైనా దర్శనం ఇస్తే ఏంటి పరిస్థితి అనే ఆందోళనలో ఉన్నారు. ఆల్రెడీ బెదిరింపులు, బ్లాక్ మెయిల్లు జరగచ్చు. జరిగినంత మాత్రాన్ని ఇప్పుడు కాపీ చేసి మాస్టర్ కాపీ ఒక చోట పెట్టి వీళ్ళకి ఒక మాస్టర్ కాపీ అనే పేరుతో ఇస్తే ఏంటి పరిస్థితి? ముత్యాల ముగ్గులో రావుగోపాలరావు గారు హిస్టరీ చింపేస్తే చెరిగిపోదు, చెరిపేస్తే చెరిగిపోదు అంటాడు ఆయన. ఇలాగే ఒక బెదిరింపు బ్లాక్ మెయిలింగ్ ఎపిసోడ్లో ముక్కామలను బెదిరిస్తూ ఫోటోలు ఇస్తూ ఉంటాడు ఆయన చింపేస్తూ ఉంటాడు. హిస్టరీ చింపేస్తే చెరిగిపోదు, చెరిపేస్తే చెరిగిపోదు, అక్కడ ఉన్నాయి మాస్టర్ కాపీలు అంటాడు ఆయన. నెగిటివ్లు ఇవ్వాలంటే ఈ రేటు, కాపీలు ఇవ్వాలంటే ఈ రేటు అని చెప్తాడు. అదే పరిస్థితిలో ఇక్కడ కూడా జరుగుతోంది. కానీ ఈ మాస్టర్ కాపీలు ఇవన్నీ ఎలా విధ్వంసం చేస్తారు అంటే, ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ఎవరైనా సరే ఒక బాత్రూంలోకో లేకపోతే తెలియని ఒక అన్నోన్ ఏరియాకి వెళ్ళినప్పుడు ప్రతిదీ క్షుణ్ణంగా చెక్ చేసుకుని అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఈ ప్రైవసీ చంపేయటము అనేది చాలా కాన్షియస్గా జరుగుతోంది. పైగా టెక్నాలజీ అలా ఆ లెవెల్లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రతి ఒక్కరికి సీసీ కెమెరాలు, లేకపోతే ఈ హిడెన్ కెమెరాలు, ఫోన్లో కెమెరాలు ఇలాంటివి వచ్చేసిన తర్వాత, ఈ స్థాయిలో బటన్లో కెమెరాలు పెట్టే లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత, అది ఎక్కడ పెడుతున్నారో తెలియదు, ఎలా పెడుతున్నారో తెలియదు, ఎలా ఆపరేట్ చేస్తున్నారో తెలియదు.
కనిపెట్టడం కష్టం. ఇటువంటి క్లిష్టమైనటువంటి సందర్భంలో హాస్టల్స్లో ఉండటము, హోటల్లో దిగటము, ఇవన్నీ కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి. అవును. ప్రమాదకరంగా మారటం అనేది అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఓయో రూమ్స్లో వెళ్ళినటువంటి, అంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లోనే వీ యాక్సెప్ట్ కపుల్స్ అని చెప్పి వాడు ఒక ట్యాగ్ లైన్ పెడతాడు. అంటే కపుల్స్ని మేము ఆమోదిస్తాము అని చెప్పడం అంటే ఏమిటి? వీ యాక్సెప్ట్ ఎనీ రిలేషన్షిప్ అనే పద్ధతిలో వాడు ఒక డెమోక్రటిక్గా కనిపిస్తూ ఒక ఆఫర్ ఇస్తాడు. చాలామంది వెళ్తారు అక్కడికి. వెళ్ళిన తర్వాత వాడు గదుల్లో కెమెరాలు పెడుతున్నాడు అనేది కదా మనం బయటకు వచ్చి గొడవైంది. ఈ ఫుటేజ్ ఏం చేస్తారు వీళ్ళు అనేది ఇటీవల 2-3 days బ్యాక్ జరిగిన గొడవ కదా అది. ఓయో రూమ్స్లో జరుగుతున్న దారుణాలు అనే హైదరాబాద్లోనే. ఇటువంటి కండిషన్లో ఎవరైనా సరే ఎక్కడ ఉండాలన్నా కానీ అది ఏది సురక్షిత ప్రాంతం అనుకోవడానికి లేదు. ఈవెన్ రోడ్డు మీద నిలబడిన క్షేమం లేదు అనేటువంటి పరిస్థితిలోకి వచ్చేసాం మనం. ఇటువంటి కండిషన్లో ఈ సంఘటనని ఎలా చూడాలి అనేది ఒక గొడవ, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక గొడవ, దీన్ని ఎలా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండటానికి ఏం చేయాలి అనేది, దీని మీద ఒక చర్చ జరపాల్సినటువంటి ప్రభుత్వం కేసును తొందరగా ముగించడానికి ఆతృత పడుతోంది. అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ అలాగే ఎస్పీ స్థాయి అధికారులకి సీఎం గారు చెప్పి మీరు వెంటనే వెళ్ళండి అక్కడికని కొల్లు రవీంద్రకిను ఎస్పీకి నిన్న చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత కదా కదిలిందాళ్ళు. లోకేష్ అక్కడెక్కడి నుంచో ట్వీట్ చేసిన తర్వాత కదా కదిలింది. ఎందుకంత ఈజీగా తీసుకున్నారు విషయాన్ని? ఈజీగా తీసుకోవడంతో పాటు పోలీసు వాళ్ళు చాలా చాలా మినిమైజ్ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రమాదం. ఇప్పుడు ఆ టోటల్ రికార్డుని వాళ్ళు బర్న్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ రికార్డ్ అయినా దీని తాలూకా లీడ్ హార్డ్ డిస్క్లే ఉన్నాయి, ఏ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉన్నాయి, ఇవన్నీ చాలా వ్యవహారం చూడాలి. సైబర్ క్రైమ్ కూడా ఇది. రకరకాల కోణాలు, వ్యక్తుల ప్రైవసీలోకి ఎంటర్ అవ్వటం, ఇవన్నీ కూడా వ్యక్తిత్వ హననము, ఇలా చాలా నేరాలు ఉన్నాయి దీనిలో. అంత ఈజీగా నేరస్తులను వదిలిపెట్టే వ్యవహారం కాదు. మేనేజ్మెంట్ని ముందు నిలబెట్టాలి. మేనేజ్మెంట్లో ఈ వ్యవహారాలు భద్రతకి సంబంధించి ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వాళ్ళ మీద ముందు ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి వాళ్ళని తీసుకెళ్ళి లోపల కూర్చోబెడితే తప్ప సెటిల్ కాదు ఇది. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. మేనేజ్మెంట్ నమ్మి కదా వచ్చి జాయిన్ అయింది విద్యార్థినులు. సో మేనేజ్మెంట్ని ఎందుకు కస్టడీలో తీసుకుని లోపల కూర్చోబెట్టరు నిర్మోహమాటంగా? వాళ్ళు పెట్టారని అనుకోనక్కర్లేదు, వాళ్ళని నమ్మి కదా వచ్చింది. వాళ్ళ వైఫల్యం కదా ఈ కెమెరాలు రావటం అంటే. అందుకని ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకెళ్లి కేసు బుక్ చేసి లోపల ఇస్తే మిగిలిన వ్యవహారం సెటరేట్ అవుతుంది. మేనేజ్మెంట్తో చర్చలు జరిపినంతకాలం రాజీ బేరాలు నడుస్తాయి. నాకు సిన్సియర్గా అనిపిస్తున్న డౌట్, లోకల్ పోలీసు మేనేజ్మెంట్ కొల్యూడై ఈ సంఘటనని దాని యొక్క స్థాయిని తగ్గించి డైల్యూట్ చేసి చంపేసే ప్రయత్నాలు చాలా కాన్షియస్గా సీరియస్గా చేస్తున్నారు అనేది అనుమానం. వాళ్ళకి ఏమాత్రం సిన్సియారిటీ ఉన్నా ఇమ్మీడియట్గా మేనేజ్మెంట్ మీద కేసు బుక్ చేసి, అంటే వాళ్ళ నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు అనేదే కేసు, అంతకుమించి అక్కర్లా. మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళ జీవితాలని మీరు రోడ్డు మీద పెట్టారు అనేదే ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని కనుక లోపల కూర్చోబెడితే మిగిలిన వ్యవహారం దానంతట అదే సెటిల్ అవుతుంది. సార్, మరోవైపు ఆ అమ్మాయి ఎవరైతే ఈ కెమెరాలు పెట్టి చేసిన అమ్మాయి కూడా యజమాన్యం కారులో పంపి సీక్రెట్ గా పంపించేసింది. ఆమె ఒక పొలిటికల్ లీడర్ కూతురు అన్నట్టుగా కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. అవ్వచ్చు అండి, ఆ అమ్మాయికి మినిమైజ్ చేయొద్దు అంటున్నాను. ఆ అమ్మాయిని పరిమితం చేసి, ఇది ఒకరికో ఇద్దరికో పరిమితం చేస్తూ తొక్కేస్తారు. వాళ్ళని అరెస్ట్ చేసామంటారు రేపు పొద్దున. ఒక 2 నెలల తర్వాత ప్రపంచం మర్చిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు రిలీజ్ అయిపోతారు. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. నిన్న జరిగిన విషయం ఈ రోజుకి గుర్తుపెట్టుకోవడమే గొప్పగా మారిపోతున్న సందర్భం. 100 విషయాలు పంపైపోతుంటాయి రోజుకి. గుడ్లవల్లేరు అనే సంఘటన మర్చిపోతే ప్రపంచం ఏమిటి పరిస్థితి? అందుకని ఒక యాక్షన్ మేనేజ్మెంట్ మీద జరగాలి. లేదు కాలేజీ లైసెన్స్ రద్దు చేయాలి. ఈ లెవెల్లో వెళ్ళగలిగితే తప్ప
వర్కౌట్ అవుతుంది. అంటే యజమాని ఏం చెప్తున్నారంటే సార్ 25 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము, ఇప్పటివరకు ఇటువంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు. రీసెంట్ గా ఒక వ్యక్తి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా సీసీ కెమెరాలు అవునండి, 50 ఏళ్ళ నుంచి నడపచ్చు. ఉమ్, టెక్నాలజీ వచ్చిన తర్వాత జరుగుతాయి కదా. నువ్వు 25 ఏళ్ల క్రితం టెక్నాలజీ లేదుగా. టెక్నాలజీ అవైలబిలిటీలో నువ్వు చెక్ చేసుకోవాలి కదా రెగ్యులర్ గా. ఉమ్, నీ మెకానిజం ఏమైపోయింది? నీ మెకానిజం ఫెయిల్ అవ్వబట్టి కదా వాళ్ళు ఎంటర్ అయింది. నీ నిఘా వ్యవస్థ దెబ్బతింది కదా. నీ వార్డెన్స్ ఉన్నారు అక్కడ, నీ స్టాఫ్ ఉంది, ఓ, నీ కళ్ళు కాళ్ళు చెవులు అన్నీ నీ స్టాఫే అనుకుంటే నీ స్టాఫ్ నీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తోంది? కాబట్టి డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి భద్రతా వ్యవస్థ లోపం ఉంది, యాజమాన్యం లోపం ఉంది. ఉమ్,